యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. మన ప్రేమమయుడైన తండ్రి దేవా, ఈ క్షణంలో మేము బానిసత్వపు గొలుసుల్లో చిక్కుకున్న వారికి నీ ఉద్ధరణ కోసం ప్రార్థిస్తున్నాము. మత్తు పదార్థాలకి, తాగుబాటుకు, ఆన్లైన్ వ్యసనాలకు, శారీరక లేదా మానసిక బానిసత్వాలకు లోనవుతున్న ప్రతి ఆత్మను నీ వెలుగుతో తాకుము. ప్రభువా, వారు బలహీనతతో, శోకంతో, నిస్సహాయతతో ఉన్నప్పటికీ నీ శక్తి వారి బలమవ్వగాక. ప్రభువా, వారు ఎటు చూసినా ఆశ కనిపించకపోయిన సందర్భంలో నీ ముఖప్రకాశం వారి మార్గాన్ని వెలిగించగాక. బానిసత్వం నుంచి విముక్తి వారి జీవితాల్లో ప్రారంభమగాక. వారిని శక్తివంతంగా చేసి మళ్లీ నీ ఆశయంతో నడిచేలా చేయుము. వారి హృదయాల్లో నీ ఆత్మ పనిచేసి వారి బలహీనతను నీ బలంతో మార్చి కొత్త జీవితం వారిని అందించగాక. ఆ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సంఘ సభ్యులు వారు ఓర్పుగా, ప్రేమగా, సహాయంగా ఉండేలా ప్రభు వారిని మేలుకొలపుము. నిందించే కాకుండా సహాయం చేయాలనే గుండెను కలిగించుము. మానసిక శక్తి, ఆధ్యాత్మిక స్థైర్యం మరియు ఫిజికల్ రిలీఫ్, ఆల్ 3 ఆస్పెక్ట్స్ లో వారు పూర్తిగా స్వస్థత పొందాలనే ఆశతో నీ చెంత ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మనం మర్చిపోకూడదు, నీకు అసాధ్యం అనేదేమీ లేదు. నీదే విముక్తి, నీదే నయనం. కావున ఈ బానిసత్వ బంధనాల్లో ఉన్న వారిని విడిపించు. వారి జీవితాల్లో పునరుద్ధానం జరగనీదిగా ప్రార్థిస్తున్నాము. నీ తేజస్సుతో వారు నడవాలి. నీకు మహిమ కలుగనేదిగా ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.com ను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.